రాహుల్ గాంధీ పప్పు కాదు, లేకపోతే సెక్యులర్ కూడా కాదు. రాహుల్ గాంధీ ఒక డేంజరస్ పొలిటీషియన్. ఇది ఈ మధ్య కొంతమంది అనలిస్టులు చేస్తున్నటువంటి విశ్లేషణల శీర్షికలు. ఎందుకు వారు అలా అన్నారన్నదానికి వారు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు, ఆయన స్వదేశంలో విదేశంలో మాట్లాడిన విధానాలు, ఏ విధంగా చైనాతో సీక్రెట్ ఎంఓయూలు, వీటన్నింటినీ ఒడగడితే వచ్చినటువంటి బిరుదు అనుకోండి అది. కానీ పప్పు మాత్రం కానే కాదు, స్టాండప్ కమెడియన్ అంతకంటే కానే కాదు. ఇది వారి వాదన. తాజాగా ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో వారు చెప్తున్నది ఏంటి అనేది ముందుగా చూసి దానిపైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. मैं आपको ये कहानी क्यों बता रहा हूं? क्योंकि जो मूवमेंट अडवाणी जी ने चालू की थी, उस मूवमेंट को जो जिसका सेंटर अयोध्या था, उस मूवमेंट को इंडिया गठबंधन ने अयोध्या में हरा दिया है. ఇది చాలా ప్రౌడ్గా చెప్తున్నటువంటి విషయం. ఏ మూమెంట్ని అయితే అంటే రామ జన్మభూమి మూమెంట్ అద్వానీ గారు స్టార్ట్ చేశారో దాన్ని అయోధ్య కేంద్రంగానే ఇండి గఠబంధన్ ఓడగొట్టింది అని చెప్పి మీకు చెప్పాను చాలా సందర్భాల్లో. ఈయన బీజేపీని టార్గెట్ చేయరు, బీజేపీని ఆధారంగా చేసుకొని హిందువుల్ని టార్గెట్ చేస్తారు, హిందువులను ఆధారంగా చేసుకొని బీజేపీని టార్గెట్ చేస్తారు. ప్యూర్గా పాలిటిక్స్ అయితే ఉండవు, యాంటీ హిందుత్వ ఎలిమెంట్స్ అనేవి ఈయన మైండ్లోకి ఇంజెక్ట్ చేయబడిపోయినాయి. అది ఇప్పట్లో పోవాలంటే కొంత ట్రైన్ చేయబడాలా, కొంత ఫిల్టర్ అవ్వబడాలా మనిషి. కానీ అది అయ్యే అవకాశం లేదనుకోండి. ఈ వ్యాఖ్యల్ని మీరు పరిశీలనలోకి తీసుకోండి, ఒకసారి విచారణ చేయండి. ఇవి బీజేపీకి ఎగనిస్ట్గా చేసిన కామెంట్స్ అవుతాయా, హిందువులకు ఎగనిస్ట్గా చేసిన కామెంట్స్ అవుతాయా? సరే, వీరు అనుకున్నట్లుగా ఇండి గఠబంధన్ అయోధ్య కేంద్రంగా బీజేపీని ఓడించింది అనుకుందాం. దాన్ని వారు ఎలా చెప్పాలి? హిందువులు బీజేపీని నమ్మలేదు, మా కాంగ్రెస్ని నమ్మారు, హిందువులు అర్థవంతమైన వారు, మతమాధారంగా ఎవరికి పడితే వాళ్ళకి ఓట్లు వేయరు అని చెప్పుకోవాలి అట్లీస్ట్. అలా కాకుండా మేము ఓడగొట్టింది కేవలం బీజేపీని కాదు, ఈవెన్ హిందువుల్ని కూడా, హిందుత్వవాదుల్ని కూడా. అదే కదా ఈ మధ్య పార్లమెంట్లో చెప్పారు ఆయన. ఏమని చెప్పారు? హిందూ అనుకునే ప్రతి ఒక్కరూ కూడా హింసావాదులు, అనుకోకుండా మిన్నకుండి అన్ని మతాలు సమానం అనుకునే సెక్యులర్లే వీళ్ళ దృష్టిలో గొప్పోళ్ళు. పొర్రపాటున ఆమె హిందూ అని చెప్పుకుంటే మాత్రం వాడు హింసావాది, వాడు నఫరత్వాది. ఇది రాహుల్ గాంధీ యొక్క ఐడియాలజీ. The victory in Ayodhya has made Indians believe that they can defeat Hinduism and openly mocking Hindus as well as Prabhu Sri Ram. ఇది ఒక ఆయన మిస్టర్ సిన్హా అనే వ్యక్తి చేసినటువంటి ట్వీట్లో ఉన్నటువంటి వ్యాఖ్య. కానీ అయోధ్యలో వీరు ఎలా గెలిచారు? ఏ ప్రాతిపదికన గెలిచారు? కాంగ్రెస్గా గ్యారంటీ కార్డ్, డెమోక్రటిక్ ఫ్రాడ్తో గెలిచారు. బిగ్గెస్ట్ డెమోక్రటిక్ ఫ్రాడ్, దాంతో గెలిచారు తప్ప పూర్తి స్థాయి విజయం కాదది ఒక రకంగా చెప్పుకోవాలంటే. నెక్స్ట్ టైం కూడా ఈ యూపీలో గెలిచినటువంటి పర్టిక్యులర్లీ ఆ స్థానాల్లో మళ్ళీ గెలిచారనుకోండి, నిజంగా అప్పుడు వీరు చేసినటువంటి వ్యాఖ్యలకు ఒక అర్థం ఉంటుంది. జనాల్ని మోసం చేసి గెలవడం అంటారు దీన్ని. మీరు మాకు ఓటేస్తే మీకు నెలకు 8,500 రూపాయలు వస్తాయని నమ్మించి తద్వారా మహిళల ఓట్లను గడించి కొట్టినటువంటి సీట్లవి. సమాజ్వాదీ పార్టీతో, అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీతో లింకులు పెట్టుకొని కులాల వారీగా హిందువుల్ని విడగొట్టి, మతాల వారీగా ముస్లింలను రెచ్చగొట్టి, తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి సాధించినటువంటి సీట్లవి. మరి ఈ 5 ఏళ్లలో జనరల్గా పబ్లిక్ ఏం చూస్తారు? మేము గెలిపించిన వ్యక్తి మాకేమిస్తాడని. సో వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి మ్యాటర్ 2029లో తెలుస్తుంది, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో తెలుస్తుంది. మరొకసారి ఈ వ్యాఖ్యలు వినండి. अगर मैं आपको ये कहानी क्यों बता रहा हूं? क्योंकि जो मूवमेंट अडवाणी जी ने चालू की थी, उस मूवमेंट को जो जिसका सेंटर अयोध्या था, उस मूवमेंट को इंडिया गठबंधन ने अयोध्या में हरा दिया है. अगर मैं आपको క్లియర్గా అర్థమైన వాళ్ళకి అర్థమైనంత లేదు, ఆయన అన్నది అద్వానీ గారినో లేకపోతే మోదీ గారినో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వీర సావర్కర్ గారు అంటారు కదా, నాకు ఇతర ధర్మాలకు సంబంధించిన మతాలకు సంబంధించిన వారితో ప్రాబ్లంలే, వారంటే భయంలే, నాకు కేవలం భయం ఎక్కడ అంటే హిందువుగా ఉండి హిందువుల్ని క్వశ్చన్ చేస్తాడు చూడు, విమర్శిస్తాడు చూడు, నీతులు చెప్తాడు చూడు, వాడంటేనే భయం అని. సో అట్లాంటి వాళ్ళతో మనం ఏమీ చేయలేం. కానీ
కొంచెమైనా విచక్షణతో మెలగాల్సిన అవసరం ఉన్నది. దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ యొక్క నేచర్ మారాల, హిందువుల పట్ల ఆయన వైఖరి కూడా మారాల. అదర్వైజ్ ఆయన పొలిటికల్గా ఎదగొచ్చు ఎదగకపోవచ్చు తర్వాత విషయం, డిస్టర్బెన్సెస్ మాత్రం క్రియేట్ అవుతాయి. ఇది ఆపగలిగిన రోజు మాత్రమే దేశంలో శాంతి ఉంటుంది.